రైట్ పార్లమెంట్ ముందుకైతే కీలక బిల్లులు రానున్నాయి. ఇందులో బిల్లులనైతే ఇటు విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి, అలాగే లోక్సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. మనం చూసాం ఇప్పటివరకు. సో పార్లమెంట్ ముందుకైతే ఈ రోజు కీలక బిల్లులు వస్తున్నాయి. ఇటైతే విపక్షాలు ఆ బిల్లుల్ని వ్యతిరేకిస్తున్నాయి, అలాగే లోక్సభలో విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. మెయిన్ గా రాజకీయ నేతల నేరాలపై అయితే కీలక బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. రైట్ పార్లమెంటు ముందుకైతే కీలక బిల్లులు ప్రవేశపెట్టారు. సో ఈ బిల్లులను అయితే విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా ఇటు పార్లమెంట్ ముందుకైతే కీలక బిల్లులు ప్రవేశపెట్టారు. బిల్లులను అయితే వ్యతిరేకిస్తున్నారు ఇటు విపక్షాలు, అలాగే లోక్సభలో విపక్షాలు ఆందోళన చేపడుతున్నాయి. మెయిన్ గా రాజకీయ నేతల నేరాలపై అయితే కీలక బిల్లు ప్రవేశపెట్టారు. అలాగే లోక్సభ ముందుకు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, అలాగే ఆన్లైన్ గేమింగ్ బిల్లు, 3 బిల్లులను వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. 30 రోజుల్లో జైల్లో ఉంటే పదవి రద్దయ్యేలా బిల్లు ప్రవేశపెట్టారు లోక్సభలో. प्रश्न का 381 श्री सुरेश कुमार शेटवर मंत्री, माननीय मंत्री जी। अध्यक्ष जी, उत्तर सभापति सभा पटल पर रख दिया गया। श्री अनूप धोत्रे How? Thank you, Speaker sir. Sir, I would like to ask how effective are current disaster management strategies in ensuring timely communication? प्लीज माननीय सदस्यगण, मैं पुनः आपसे आग्रह कर रहा हूं, तख्तियों में डंडी लगाकर आना ये सदन के लिए उचित नहीं है। आप प्रश्नकाल के अंदर रोज नारेबाजी करते हैं, सदन में तख्तियां लेकर डंडा लेकर आते हैं, ये सदन के लिए उचित नहीं है। आप राजनीतिक दल के सदस्य हैं, आप सदन चलाने में सहयोग करें, प्रश्नकाल चलाने में सहयोग करें। सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है। प्रश्न का 381 పార్లమెంట్ లో అయితే కీలక బిల్లులు ప్రవేశపెడుతున్నారు. అయితే ఆ బిల్లులను అయితే ఇటు విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి, లోక్సభలో విపక్షాలు అయితే ఆందోళన చేపడుతున్నాయి. మెయిన్ గా రాజకీయ నేతల నేరాలపై కీలక బిల్లును ప్రవేశపెడుతున్నారు. అలాగే లోక్సభ ముందుకు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెడుతున్నారు. అలాగే ఆన్లైన్ గేమింగ్ బిల్లు, ఈ 3 బిల్లులనైతే ఇటు విపక్షాలు వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడుతున్నాయి. 30 రోజులు జైల్లో ఉంటే పదవి రద్దయ్యేలా బిల్లు ప్రవేశపెడుతున్నారు. అలాగే 130వ రాజ్యాంగ సవరణ బిల్లును అమిత్ షా ప్రవేశపెట్టారు. मैं पुनः आपसे आग्रह कर रहा हूं, तख्तियों में डंडी लगाकर आना ये सदन के लिए उचित नहीं है। आप प्रश्नकाल के अंदर रोज
नारेबाजी करते हैं, सदन में तख्तियां लेकर डंडा लेकर आते हैं, ये सदन के लिए उचित नहीं है। आप राजनीतिक दल के सदस्य हैं, आप सदन चलाने में सहयोग करें। भारत के संविधान का संशोधन करने वाले विधेयक को पुनर्स्थापित करने की अनुमति दी जाए। महोदय, मैं प्रस्ताव करता हूं कि जम्मू कश्मीर पुनर्गठन अधिनियम 2019 का संशोधन करने वाले विधेयक को पुनर्स्थापित करने की अनुमति दी जाए। महोदय, मैं प्रस्ताव करता हूं कि संघ राज्य क्षेत्र शासन अधिनियम 1963 का संशोधन करने वाले विधेयक को पुनर्स्थापित करने की मंजूरी दी जाए।